మీరు ఎప్పుడైనా భగవంతుని చూశారా? చూడటానికి ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఉనికిని అనుభూతి చెందడానికి మనకు ఏమి అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వృద్ధురాలు కూరగాయల దుకాణానికి వెళ్ళింది. కాని కొనడానికి ఆమె వద్ద డబ్బు లేదు. కూరగాయలు అప్పుగా ఇవ్వమని దుకాణదారుని అభ్యర్థించింది. కాని దుకాణదారుడు నిరాకరించాడు. ఆమె పదే పదే అడుగగా దుకాణదారుడు నీ వద్ద ఏదైనా విలువైన వస్తువు ఉంటే ఈ త్రాసుపై ఉంచు. దాని బరువుకు సమానమైన కూరగాయలు ఇస్తాను అని చెప్పాడు. వృద్ధురాలు కాసేపు ఆలోచించింది. ఆమె వద్ద అలాంటిదేమీ లేదు. కాసేపు ఆలోచించిన తర్వాత ఒక కాగితం తీసి దానిపై ఏదో రాసి త్రాసుకి ఒకవైపు ఉంచింది. అది చూసి దుకాణదారుడు నవ్వడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ కొన్ని కూరగాయలను తీసి త్రాసులోని ఒక తక్కెడలో పెట్టి ఆశ్చర్యపోయాడు. కారణం కాగితమున్న తక్కెడ దిగువకు కూరగాయల తక్కెడపైకి కదిలింది. అప్పుడు అతను మరిన్ని కూరగాయలను వేశాడు. కాని కాగితం ఉన్న తక్కెడపైకి రాలేదు. ఇప్పుడు దుకాణదారుడు మరికొన్ని కూరగాయలను ఉంచాడు. ఇది చదివి దుకాణదారుడు చాలా ఆశ్చర్యపోయి తన కళ్లను తానే నమ్మలేక ఆ కాగితాన్ని మళ్లీ మళ్లీ చదివాడు. కాని ఏమీ అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా కూరగాయలు వృద్ధురాలికి ఇచ్చాడు. అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న మరొక వ్యక్తి ఆశ్చర్యపోవద్దు. ఆ ముసలావిడ ఈ కాగితంపై హృదయపూర్వకంగా ప్రార్థన వ్రాసింది. ప్రార్థన విలువ ఆ భగవంతునికి మాత్రమే తెలుసు అని దుకాణదారునికి వివరించాడు. మనం భగవంతుని ప్రార్థించాలి. మన జీవితంలో ఆయన ఉనికిని అనుభవించడంలో సహాయం చేయమని ఆయనను అభ్యర్థించాలి. ఒక గంటైనా నిమిషం అయినా సరే.